చెప్పేది నీకే. పెట్టక్కడా. అరే, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నాకు సంబంధించిన వాటిని తాకద్దని. ఏంటి బట్టలు చూడమంటే అందరూ మొహమొహాలు చూసుకుంటున్నారు? కొంపతీసి నచ్చలేదా ఏంటి? జానకి, ఎలా ఉన్నాయి? మంచి మనసుతో తీసుకొచ్చారు కదండి, నచ్చకుండా ఎలా ఉంటాయి? బాగున్నాయి. హమ్మయ్యా, నీకు నచ్చితే అందరికీ నచ్చినట్టే. పిన్ని, పెళ్ళి నాది, నచ్చాల్సింది నాకు, తనకు కాదు. చూడబోతే తనకు నచ్చిన బట్టలు నాకు నచ్చుతాయని, తనకు నచ్చిన నగలు నాకు నచ్చుతాయని, తనకి నచ్చితే నా కాబోయే మొగుడిని తనకిచ్చి కట్టబెడతారా ఏంటి? అయ్యో, ఏంటి వైషు అలా అనేసావు? మరి అలాగే ఉంది నువ్వనేది. ఏంటో పిన్ని. సరే, చీరలు చూద్దాం రా. చూడు ఎలా ఉంది ఆంటీ. చాలా బాగుందిరా. ఆ శారీకే నీ వల్ల అందం వచ్చింది. వైషు ఇదెలా ఉంది? వైషు, నువ్వు ఏ చీర కట్టినా చీరకే అందం. థ్యాంక్స్ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావు జానకి? ఉండు. భలే ఉంది కదా ఆంటీ? వావ్, బాగుంది పిన్ని. భలే ఉంది పిన్ని. అవును పిన్ని, నేను నిన్ను కుంకుమ బర్ని తెమ్మన్నాను కదా, తెచ్చావా? తెచ్చానే, బంగారు కుంకుమ బర్ని. అయ్యో, ఇందులోనే ఉండాలే, ఏమైంది? ఎక్కడ పిన్ని? అసలు కొన్నావా మర్చిపోయావా? కొన్నానే.
దాంట్లో ఉందేమో చూడు. మీ బాబాయ్ పదే పదే గుర్తు చేసి దగ్గరుండి మరీ కొన్నారు. మరెక్కడుంది? ఇక్కడే ఎక్కడో పెట్టానే. అమ్మా జానకి, అంత కంగారు పడి వెతుకుతూ ఉంటే పొట్టబెట్టుకుని వెనక్కి జరుగు. సరిగ్గా చూడండి, కంగారు పడొద్దు. బంగారు భరణేనా? అవునండి. ఇదేనా? ఇక్కడ అదేనండి. ఏంటి జానకి ఇది? కనపడట్లేదని కంగారు పడుతూ ఉంటే కాళ్ల కింద పెట్టుకుని కనపడకుండా నిలబడతావేంటి? ఏంటోనమ్మా, ఈ మధ్య షాపుల్లో కూడా ఇంతేనంట. లేని కడుపుల్ని పెట్టుకుని వెళ్లడం, సందు చూసి సామాన్లు నొక్కేయడం అంట. బాగా అలవాటైపోయింది జనాలకి. అంతేనా? లేక నా నుదుటి మీద కుంకుమ ఉండడం ఇష్టం లేదా? వైషు, వైషు, ఏంటా మాటలు? నోటికి ఎంతొస్తే అంత మాట అనేయడమేనా? ఏదో పొరపాటున పడుంటుంది. పొరపాటైతే పర్వాలేదమ్మా, కావాలని చేస్తేనే కొంప కొల్లేరవుతుంది. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఇక మంచి దొంగల్ని మనుషులో మనమేం పట్టుకుంటాం? సునంద గారు, నవ్వులాట కూడా అలా అనకండి. మా జానకి బంగారు తల్లి. పిన్ని, బాబాయ్కి మజ్జిగ కావాలంట, వెళ్ళిచ్చేసిరాపో. బాబాయ్ పిలిచారా ఇప్పుడు? నాకు వినిపించలేదే. నాకు వినిపించింది, వెళ్ళు. ఇదిగో, ఇది పట్టుకో. పిన్ని, ఈ కుంకుమ భరణికి సిగ్గులేదు. ఎక్కడుండాలో కూడా తెలీదు. ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సిగ్గులేంది. వైషు, చూడమ్మా, ఏది మంచో ఎవరు నీ వాళ్ళో తెలుసుకుంటేనే మంచిది. ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తే నష్టపోయేది నువ్వేనమ్మా. నాకు మంచి అంటూ తెలుసు, ఎవరు నా వాళ్ళో కూడా తెలుసు. నువ్వేం నాకు నేర్పించాల్సిన పని లేదు. వెళ్ళి నీ పని చూసుకో. వైషు, ఏందా మాటలో? ఏం జరిగినది? ఏం లేదండి, మీ తమ్ముడు గారు కావేరి వీళ్ల పెళ్లికని బట్టలు నగలు కొనుక్కొచ్చారు. అలాగే ఏంటమ్మది, కుంకుమభరణ కూడా కొనుక్కొచ్చారు. అది ఇందాక కనిపించలేదేంటో, చాలాసేపు వెతికారు. తీరా చూస్తే జానకి కాళ్ళ దగ్గర ఉంది. తను అది కావాలనే దాచుంటుందేమోనని. అంటే జానకి కావాలనే చేసిందంటావా? అది తప్పమ్మా, తప్పు. జానకి నిప్పు. పొరపాటును కూడా అలా ఆలోచించుకో. అమ్మా వయసు, నిన్ను గారాబంగా పెంచింది నలుగురితో ప్రేమగా మాట్లాడతావని, పెద్దల్ని గౌరవిస్తావని. రేపు పెళ్ళై మరో ఇంటికి వెళ్లాల్సిందనివి ఆడ కూడా ఎట్నే మాట్లాడతావేందే? జానకి ఏంటో నీకు తెలీదా? ఇంకోసారి ఇట్టా మాట్లాడితే ఊరుకోను.
చేసింది చూసింది ఇంకా చాలమ్మా, వెళ్ళు. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఎప్పుడు తిట్టని మనిషి కూడా తిట్టేశారు. దాని ప్రభావం అటువంటిది. ఆవిడ నిప్పైతే నువ్వు పప్పా? హ. సునందా, ఈ చీర అంచు చూడు ఎంత బాగుందో. ఏంటండి ఇది? పెళ్లి దగ్గర పడుతోంది కానీ ఏ హడావిడి కనిపించట్లేదు. పనులు ఎలా అవుతాయని నాకే టెన్షన్గా ఉంది. మీరేమో తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పనులు మొదలు పెట్టడానికి మంచి రోజు చూసుకోవాలి కదా సునందా. ఆ. అయ్యో, ఇంకా ఎప్పుడండి? ఈరోజు చాలా మంచి రోజు కదా, ఈ రోజు మొదలు పెడితే అయిపోతుంది. శుభసూచకంగా ముందు పసుపు దంచడంతో పని మొదలు పెడదాం. ఏమంటారు? నువ్వు చెప్పావుగా, అలాగే కానిద్దాం. అయితే లేట్ ఎందుకు? పదండి పదండి, ఆ పని చూడండి మరి, పదండి. ఇంతకీ ఈ నేలెక్కడా?
ఆలస్యం మొదలు పెట్టండి. ఆగండి 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 ఆగండి. భవాని గారు, ఇంట్లో మొదటి శుభకార్యం. ఈ ఇంటి పెద్ద కూతురు అదే జానకి చేతుల మీదుగా చేపిస్తే మంచిది కదా. వైశ్య కూడా సంతోషపడుతుంది కదమ్మా. కరెక్ట్ గా చెప్పావు సునందా. ఉండు, ఇప్పుడే పిలుస్తాను. జానకి, అమ్మా జానకి, ఇలా రామ్మా. రాజానకి, పసుపు కొట్టేదే పెళ్లి శుభంగా జరుగుతుందని. ఇది నీ చెల్లెలి పెళ్లి కదా, నీ చేతుల మీదుగా జరిపిస్తే నీ చెల్లి జీవితం సంతోషంగా ఉంటుందని అదిగో భవానీ గారి అభిప్రాయం కదండి. అవునమ్మా, నీ చేతులతో మొదలుపెట్టు. అది కాదమ్మా, నేను చేయడం. జానకి, నీ చెల్లెలి పెళ్లి నీ చేతుల మీదుగానే చేస్తానన్నావుగా, ముందు నువ్వు మొదలుపెట్టు జానకి. రా. అది కాదమ్మా. రా అమ్మా జానకి. పదమ్మా జానకి, రా. జానకి, మొదలు పెట్టమ్మా. రామ్మా, పట్టుకో. జానకి, మొదలు పెట్టండమ్మా, మొదలుపెట్టు. మొదలుపెట్టమ్మా. ఇదే లేటు. ఇంకా మొదలు పెట్టండమ్మా, మొదలు పెట్టండి. జానకి, భవానీ గారు, ఆ, పసుపు కొమ్ములు దంచాక జల్లెడ పట్టాలి కదా, దానికి జల్లెడ కావాలి కదా. మీరెళ్ళి ఆ పని చూడండి. అయ్యో మర్చిపోయాను. ఉండండి, తీసుకొస్తాను. ఆ, ఆ. అవ్వా, ఏందమ్మా ఇదే? మీకు ఈ అమ్మి మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ ఈ ప్రేమ అన్ని విషయాల్లో పనికిరాదమ్మా. ఎంత పెద్ద కూతురుగా భావించినా మొగుడు వదిలేసిన ఆడదాంతో పెళ్లి పనులు మొదలు పెట్టించడం మంచిది కాదమ్మా. శుభం జరగాలని పసుపు కొమ్ములు దంచిస్తారు. ఇలాంటి ఆడదంతా పని చేయిస్తే అశుభం జరిగే అవకాశాలున్నాయి. నేను ఈ అమ్మిని అవమానించాలని మాట అంటలేదమ్మా. వైశమ్మ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని చెప్తున్నా. ఎంత దగ్గర వాళ్ళైనా ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితే మంచిది. ఆవిడ చెప్పేది నిజమేనమ్మా. మీరు పెద్దవాళ్ళు, మీకు చెప్పే అంతటి వాళ్ళం కాదని ఊరుకుంటున్నాను గాని
నా మనసులో కూడా అదే అనిపిస్తోందమ్మా.